నాకిప్పుడు చాలా దాహంగా ఉంది. ఇక్కడ దగ్గరలో ఎక్కడ నీళ్లు లేవుగా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ ఎంత నీళ్లు దొరుకుతాయో వాటిని ఈ అడవిలో ఉన్న వాళ్ళందరూ సమానంగా పంచుకొని తాగాలన్నదే ఈ అడవిలోని పద్ధతి. మిగతా జంతువులను నీళ్లు తాగనివ్వకపోవడం పద్ధతి కాదు. ఇక్కడ నేను చేసిందే చట్టం బలు. నేను చెప్పిన విధంగానే మీరు నడుచుకోవాలి. నాకు విషయం చెప్పండి, కనీసం నన్నైనా ఒక గుటక నీళ్లు తాగనిస్తారా షేర్ ఖాన్? వెళ్ళి తాగు. ఇదేమంత పద్ధతిగా లేదు షేర్ ఖాన్. ఎంతకాలం నువ్వు ఇలా ఆపగలుగుతావు? అది నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీలో ఎవరైనా నీళ్లు తాగాలనుకుంటే మూల్యం చెల్లించుకోవాలి. ఇంతకీ నీకు ఏం కావాలో చెప్పు షేర్ ఖాన్. మౌగ్లీ కావాలి. తనని నాకు అప్పగిస్తే మీ అందరినీ స్వేచ్ఛగా నీళ్లు తాగనిస్తాను. ఇక నేను తనకి లొంగిపోతాను బలు. ఇంకాసేపు వీళ్ళకి నీళ్ళు దొరకకపోతే వీళ్ళందరూ చనిపోతారు. అది నాకు తెలుసు మౌగ్లీ, కానీ ఇలా బెదిరించి షేర్ ఖాన్ అందరినీ భయపెట్టకూడదు. అయితే షేర్ ఖాన్ ఆ చెరువు నుంచి దూరంగా వెళ్తే తప్ప నీళ్లు దొరికే అవకాశం లేదంటావా బలు? వాడిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే మౌగ్లీని మనం వదులుకోవాలి. సరే పదండి. తను ఏదడిగాడో తెచ్చేస్తే సరిపోతుంది. కానీ మౌగ్లీ అది... నువ్వు నన్ను నమ్ము బలు. దీని నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంది, కానీ దానికి కాస్త కష్టపడాలి. ఈ కొబ్బరి నీళ్లు కాస్త మనకి శక్తినిస్తాయి. అయితే సరే, ఇక మనం మన పనులు మొదలు పెడదామా? అయితే ఏం నిర్ణయించుకొచ్చావు మౌగ్లీ? నిన్ను నువ్వు త్యాగం చేయడానికి సిద్ధమేనా? అనుకుంటా. 2 రోజులు నీళ్లు లేకపోయేసరికి సరిగ్గా దారిలోకి వచ్చినట్టున్నావు మౌగ్లీ. సరే షేర్ ఖాన్, నేను సిద్ధమే. నన్ను తిను, కానీ వాళ్ళ నీళ్ళు తాగనివ్వు. నువ్వు చాలా మంచివాడివి మౌగ్లీ. ఇక నువ్వు ప్రాణత్యాగం చేయటానికి సిద్ధంగా ఉండు. ఇక నీకు వేరే దారి లేదు. ఇటు చూడు, నువ్వు నన్ను తినాలంటే ముందు నన్ను పట్టుకోవాలి. మనం ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. ఆగండి, తొందరపడకండి. మౌగ్లీయే అంతా స్వయంగా చూసుకుంటాడు. మన పథకం సరిగా పనిచేయాలి. అంతా సవ్యంగా జరిగి మౌగ్లీ క్షేమంగా తిరిగి రావాలి.
మోగ్లీ అమ్మయ్యా తిరిగి వచ్చేసాం. షేర్ ఖాన్ మనం వేసిన పథకం ప్రకారం సరిగ్గా గుంటలో పడ్డాడు. అయితే మనం అందరం హాయిగా నీళ్లు తాగొచ్చు అన్నమాట. ఖచ్చితంగా తాగొచ్చు. షేర్ ఖాన్ దయచేసి నాకు సహాయం చేయండి. షేర్ ఖాన్ వెళ్ళిపోకండి. మర్యాదగా ఆ కొలం దగ్గర నుంచి దూరంగా జరగండి. ఎవరికైనా దాహంగా ఉందా? అబ్బే అదేమీ లేదు. నువ్వు బాగానే శ్రమ పడ్డావు మౌగ్లీ, కానీ ఫలితం లేకుండా పోయింది. అవును, నిన్ను మోసం చేయాలని అనుకోవడం నా మూర్ఖత్వం అని నాకు తెలిసింది. కానీ మోగ్లీ దయచేసి ఇంకెవ్వరూ ఏం మాట్లాడద్దు బగీరా. నేను షేర్ ఖాన్ కి ఆహారంగా మారబోతున్నాను. ఈ పని నేను ముందే చేసుంటే బాగుండేది. చివరికి తెలివైన వాడిలా మాట్లాడావు మౌగ్లీ. రా. కానీ ఒక్క నిమిషం ఆగు షేర్ ఖాన్, నాదో చివరి కోరికుంది. మళ్ళీ ఏమిటది? నేను నా స్నేహితులందరికీ వీడుకోలు చెప్పొస్తాను, ఎందుకంటే వాళ్ళు నన్ను ఎప్పటికీ కలవలేరు కదా. సరే వెళ్ళిరా, కానీ త్వరగా వచ్చేయ్. మౌగ్లీ నువ్వు ఇలా చేయకూడదు. వేరే దారి లేదు బలు. నేను నిన్ను వెళ్ళనివ్వను. నా గురించి నువ్వు దిగులు పడకు. అయినా నువ్వు ఇలా త్యాగం చేయాల్సిన అవసరం లేదు మోగ్లీ. నీకు బదులు నేను వెళ్తాను. అదేం వద్దు, అలా చేయడానికి వీల్లేదు బగీరా. షేర్ ఖాన్ కి కావాల్సింది నేను, నువ్వు కాదు. ఇక వెళ్తాను బాలా. ఉంటాను లవ్లీ, ఇక ఎప్పటికీ కలవను. ఇక నేను బయలుదేరతాను. ఇంకా ఎంతమందికి చెప్తావు మౌగ్లీ? సమయం మించిపోతోంది. వాన పడుతుంది, నేను గెలిచాను. వాన పడుతోంది. నిజంగా నువ్వు చాలా సాహసవంతుడివి మౌగ్లీ. ఇంతకీ నీకు అప్పుడు వాన పడుతుందని ఎలా తెలుసు? ఆ రహస్యం ఏంటో చెప్పమంటావా బలు? నక్షత్రాలు లేవంటే వర్షం పడుతుంది, ఇంద్రధనుసు కనపడ్డా వర్షం పడుతుంది. నాకు తెలుసు ఖచ్చితంగా ఇప్పుడు వర్షం పడుతుందని. అందుకే నువ్వు అందరికీ అంతసేపు వీడ్కోలు చెప్తూ ఉన్నావన్నమాట. కానీ నిజంగా తన సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. అవును, నువ్వు మాకు ఇది ముందే ఎందుకు చెప్పలేదు మోగ్లీ? నేను అనుకుంది జరుగుతుందో లేదో అని నాకు తెలీదుగా. మిమ్మల్ని నిరాశ పెట్టడం నాకు ఇష్టం లేదు. అదృష్టవశాత్తు అంతా అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడు ఎవరైనా నాతో తలపడతారా? నేను తలపడతాను. సరదాగా అన్నానులే బాలు. ఎవరైనా సహాయం చేయండి. పైన ఎవరైనా ఉన్నారా? దయచేసి సహాయం చేయండి. షేర్ ఖాన్ వచ్చేసారా? మీరు నన్ను కాపాడతారని నాకు తెలుసు. ఎంతైనా మీరు నాకు మంచి స్నేహితులు. నోరు మూసుకొని పైకి రా టోబాకి. నువ్వేం నాకు స్నేహితుడివి కాదు, ఏదో నాకు కొన్నిసార్లు సహాయపడ్డావు అంతే. నాకు నీళ్ళంటే ఇష్టం ఉండదు.